హలో బడీస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు స్పెషల్ రెసిపీ పానకం. ఈ పానీయం సంప్రదాయకరంగా శ్రీరామనవమి పండుగ రోజు తయారు చేయబడుతుంది. ఇది సాధారణంగా హిందూ పండుగల సమయంలో పానీయంగా మరియు వేడుకల తర్వాత ప్రసాదంగా పుచ్చుకుంటారు. ముఖ్యంగా వేసవి నెలలో కూడా తీసుకుంటే ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తుంది. ఇక రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ముందుగా ఓ పాత్రలోకి 1 గ్లాసు నీళ్లు అంటే 300 ml వాటర్ తీసుకుని 100 గ్రాములు తురిమిన బెల్లం యాడ్ చేసుకుని బెల్లం కరిగే వరకు బాగా కలుపుకోవాలి. మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం అమ్మా నేను ఓటీవీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ ఇవ్వండి. బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత ఓ గిన్నెలోకి వడకట్టుకోవాలి. తర్వాత పావు చెంచా సొంటి పొడి, 1/2 స్పూన్ మిరియాల పొడి, చిటికెడు పచ్చకర్పూరం, దంచుకున్న 3 యాలక్కుల పొడి, తర్వాత 6 నుండి 7 లేత తులసి ఆకులు వేసుకుని అరదెబ్బ నిమ్మకాయ రసం పిండుకొని ఓసారి బాగా మిక్స్ చేసుకోవాలి. అంతే, శ్రీరామనవమి స్పెషల్ పానకం రెడీ. ఒకసారి ట్రై చేయండి, ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి. మా వీడియో కనుక మీకు నచ్చితే ఓ లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అమ్మా నేను ఓటీవీ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టాటా.